కొట్ట అబ్బా చెప్పాము మీరే. పుష్ప సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్ ఇదే. పుష్ప 2 కూడా ఈ సరౌండింగ్ లో తీసారంట రీసెంట్ గా. మారేడుమిల్లికి దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఈ గుడిసా హిల్ స్టేషన్. దీన్ని ది గ్రాస్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. మనకి దగ్గరలో ఉన్న ఈ పాల సముద్రాన్ని తప్పకుండా చూసి తీరాల్సిందే. ఇదంతా లిప్స్టిక్ తోట అంట. మొత్తం తోట చెట్లన్నీ అవే చాలా ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మనం ఉన్న ప్లేసు మారేడుమిల్లికి దగ్గరలో ది హాలిడే క్యాంపింగ్ కళ్యాణ్ టూరిజం వాళ్ళది. మనం పాపికొండలు అండ్ మారేడుమిల్లి టోటల్ ప్యాకేజ్ కలిపి తీసుకున్నాం కదా, దాంట్లో భాగంగానే వాళ్ళు మనం పాపికొండల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడే నైట్ స్టే. మార్నింగ్ 3:30కి గుడిసాకి స్టార్ట్ అవుతాం. గుడిసాకి వెళ్ళడానికి పొద్దున్నే 4 కల్లా బయలుదేరాం. అడవిలో చీకట్లో ప్రయాణం. ఆ పైకి వెళ్ళాలంటే ఈ బొలేరోలు స్కార్పియోలు మాత్రమే వెళ్తాయంట. కనీసం 1-2 గంటల జర్నీ టైం పడుతుంది అన్నారు. చూద్దాం అసలు అడవిలో చూడండి జర్నీ ఎలా ఉందో. గుడిసాకి వెళ్ళేటప్పుడు ఈ చెక్ పోస్ట్ దగ్గర పెర్ హెడ్ 50 రూపీస్ పే చేయాలంట. అలాగే మీరు కార్లో కానీ బైక్ మీద కానీ వస్తే కనుక బైక్కి 100 రూపీస్, కార్కి అయితే 300 కూడా పే చేయాలి. అసలు పెద్ద టాస్క్ గా బైక్ ఏమి వెళ్తుంది అసలు ఇక్కడ. అసలు బైక్ ఎలా వెళ్తుంది ఇక్కడ? సమస్య లేదు. ఎలా ఉంది ఇప్పుడు? మొత్తం ఆఫ్ రోడ్ జర్నీ అబ్బా, మామూలుగా లేదు. చీకట్లో సడేమియా అన్నట్టుంది. అసలు వాచిపోతుంది బాబు. ఇక పైన వెళ్ళకుంటుందో తెలియదు కానీ ఈ జర్నీ మాత్రం దోల తీరిపోయిందిరా బాబు. ఈ పైకి రావాలంటే మినిమం ఈ బల్లే ఉండాలి. బొలేరోలు స్కార్పియోలు ఈ జీపులు ఇవి ఉంటేనే పైకి రాగలవు. మామూలు కార్లు బైకులు వస్తే అవి పనిచేయవు కూడా. సినిమా సితారా అయిపోద్ది. అన్నీ అయ్యే వచ్చినాయి. నోట్లోంచి పొగలవుతున్నాయి బ్రో. ఇప్పుడు మనం అక్కడ పైకి ఎక్కాలి. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ పైకి ట్రెక్కింగ్. ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ పైకి వెళ్ళిపోదాం. సన్ రైజ్ అయిపోతుంది. తొందరగా వెళ్ళిపోతే చూసి వచ్చు. చాలా కష్టపడి గుడిసా పైకి అయితే వచ్చాం. దోలు తీరిపోంది అబ్బా, మామూలుగా కాదు. ఏం స్కార్పియోలు ఆ బొలేరోలు తప్పి పైకి ఏమి రావు. అసలు టిక్కే మామూలుగా లేదు. అదిగో ఇవి మాత్రమే ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ ఆపేశారు. కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. వామ్మో, ఎవరైనా పెద్దోళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అసలు రావాల్సిన అవసరమే లేదు. అయిపోతారు, మధ్యలో డెలివరీ అయిపోద్ది. అలా ఉంది ఆ రోడ్లు. పైకి వెళ్ళి సన్ రైజ్ కూడా క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అసలు ఏముందబ్బా, ఎంత సైలెంట్గా ఉందంటే బా, చక్కటి గాలి భలే ఉంది. ఫ్రెష్ ఎయిర్ అంతే. ఓలమ్మో సన్ రైజ్ అయిపోతుంది. తొందరగా వెళ్ళాలి పైకి. ఓలమ్మో అయిపోతుంది రోయ్. వచ్చేస్తున్నా, రాగండి రోయ్. వచ్చేస్తున్నా. సన్ రైజ్ వచ్చేస్తున్నారా సామే? వచ్చేస్తున్నా. ఓరు నాయను, ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు పైకి. ఒక్కడనే ఉండిపోయా. ఓరు నాయను, సన్ రైజ్ అయిపోతుంది రోయ్. వస్తున్నా పైకి. అసలు బైక్లు ఏం రాలేవనుకున్నా కానీ ఎలాగొచ్చారో కానీ వీళ్ళు స్కూటీలు వేసుకొని వచ్చారుగా బాబ్బా. ఎఫ్జెడ్లు మన ఎఫ్జీ స్కూటీలు వేసుకొని కూడా వచ్చేసారు. కాకపోతే కష్టమే, కొంచెం కష్టమైన రాగలం అనుకుంటే ఓకే, వచ్చేయచ్చు. కానీ బళ్ళు అయితే పాడైపోతాయి అబ్బా ఖచ్చితంగా. ఇవి ఓకే కానీ స్కూటీలు మాత్రం బిస్కెట్ అయిపోతాయి తర్వాత. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు.
అది చక్కగా టైం ల్యాప్స్ పెట్టి చక్కగా చూపిస్తా చూడండి. మొత్తం ది గ్రాస్లాండ్ ఆఫ్ ఇండియా గుడిసా హిల్స్. అసలు చూడండి అసలు ఏముంది అసలు క్లౌడ్స్, ఆ ఫాగ్ ఎలా మొత్తం క్లోజ్ అయిపోయి ఎలా కనిపిస్తుందో చూడండి అసలు. సూపర్ అసలు అదిరిపోయింది కదా. ఇలాంటి వ్యూ పాయింట్స్ చాలా చూసాను నేను, కూర్గులో చూశాను, ఇంకా చాలా చోట్ల చూసా. కానీ అసలు మన మారేడుమిల్లి గుడిసా హిల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అదిరిపోయింది అంతే. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం, చాలా బాగుంటుంది. చూసారా సన్ రైజ్ ఎలా ఉందో, టైం లాప్స్ పెట్టాయి కదా, అసలు అదిరిపోయింది భయ్య నిజంగా. అసలు చాలా బాగుంది. అసలు ఆ మొత్తం ఫాగ్తో క్లోజ్ అయిపోయి ఆ కొండల మధ్యలోంచి సూర్యోదయం అనేది వావ్ సూపర్ అసలు అంతే. చాలా కష్టపడి చేసా భయ్య. ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. రావడం కొంచెం కష్టమైనా కానీ సూపర్ అసలు ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇది గ్రాస్ ల్యాండ్ అని చెప్పి దీనికి అందుకని ఒక పేరు వచ్చింది. మొత్తం చూడండి గ్రాస్. కానీ చాలా ప్లేసులు తిరిగా కానీ దగ్గరలో ఉన్న మారేడుమిల్లికి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చా, చాలా బాగుంది అబ్బా. నిన్న పాపికొండల టూర్ కానీ ఈ గుడిసా హిల్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. పాపికొండలు ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఆ వీడియో చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది లాస్ట్ వీడియోలో. తప్పకుండా పాపికొండల బోట్ ట్రిప్ అయితే చెయ్యండి, చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు ఎంత అందంగా ఉందంటే, అవి పాపిడి కొండలు అంటారు వాటిని. అలా వెళ్తూ ఎక్సలెంట్గా అనిపించింది. అసలు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ గుడిసా హిల్స్ వావ్ సూపర్. అసలు చూడండి, అసలు మీకు ఆల్రెడీ సన్ రైజ్ అసలు టైం ల్యాప్స్ పెట్టాను, చాలాసేపు నుంచి అవుతుంది, సూపర్ వచ్చింది. ఒకసారి చూడండి, అదిరిపోయింది. అసలు ఎలా ఉన్నాయంటే క్లౌడ్స్, నిజంగా క్లౌడ్స్లో ఉన్న ఫీలింగ్ అది బాగుంది అంతే. నేను ఈ ట్రిప్ని ఏంటంటే పాపికొండలు, ఈ గుడిసా, మారేడుమిల్లిలో లోకల్ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ చూడడానికి మన కళ్యాణ్ టూరిజం వాళ్ళ దగ్గర అయితే బుక్ చేసుకున్నా, ఒక టూర్ ప్యాకేజ్ తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ లోకల్లో మనం తిరగాలంటే అయితే ఓన్ వెహికల్ ఉండాలి ఏదో ఒకటి, మనకి ఇక్కడ ఏం లేదు. అదే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో షేరింగ్ బేస్లో అయిపోద్ది. అదేదో బాగుంది వాళ్ళ దగ్గర, అందుకే వాళ్ళ దగ్గర టూర్ ప్యాకేజ్ తీసుకున్నా. టూర్ ప్యాకేజ్లో పాపికొండల ట్రిప్, ఈ గుడిసా, మారేడుమిల్లిలో టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ అవన్నీ కవర్ చేస్తారు. మన ఛానల్ నేమ్ చెప్పండి, తప్పకుండా కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. కానీ మిస్ అవ్వద్దు, నిజంగా మారేడుమిల్లి ఎంత బాగుందంటే చాలా బాగుంది. తప్పకుండా చూడండి ఒక్కసారైనా. ఇప్పుడు చూడండి, పూర్తిగా సన్ రైజ్ అయిపోయింది, మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది. అసలు ఆ ఫాగ్ చూడండి కింద ఎలా కనిపిస్తుందో. అయిపోయింది భయ్య, ఇంకా మొత్తం సన్ రైజ్ చూసుకున్నాం చక్కగా. ది గ్రాస్ ల్యాండ్ మొత్తం చూసాం. అదిగో ఇంకా మనం మన జీపుల దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారు కదా గుడిసా హిల్స్ వీడియో, చాలా బాగుంది కదా. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందబ్బా. ప్రజెంట్ ఏంటంటే గుడిసా హిల్స్ పైన స్టేయింగ్ అయితే లేదు, కింద మారేడుమిల్లిలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3 తర్వాత మనకి చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తారు, రావాలి. అందరూ అప్పుడు వస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే లేదు కానీ ఉంటుందంట. ఒక ఇప్పుడు ఇది డిసెంబర్ మంత్, డిసెంబర్ ఎండింగ్లో జనవరి ఆ టైంలో కనుక ఓపెన్ చేస్తారంట పైన స్టే చేయడానికి.
చూద్దాం. స్టే చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ రిస్క్ చేసి రావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే లేచి సన్ రైజ్ని ఎంజాయ్ చేయొచ్చు. అది మనం ఎర్లీ మార్నింగ్ 3:30కి ఆ టైంలో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం. మనం నైట్ చేసిన క్యాంప్ అయితే మీకు చూపించలేదు. ఒకసారి ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తే చూడండి. మీకుదే మీరు స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేయొచ్చు. ఒకసారి అది కూడా వీడియో ఎండ్లో చూపిస్తే ఒకసారి చూడండి. అమ్మో జారిపోతుంది. పుష్పాలు అదే లారీలో టర్నింగ్ అవుతాయి కదా, మొత్తం ఈ రోడ్సే కదా అవి. ఇప్పుడు తిరుగుద్ది అయితే మనడు మంచిగా తిప్పుతాడు. గుడిసా విలేజ్. ఇందాక చూసిన మనం ఒక విలేజ్ అయితే గుడిసె హిల్ పై నుంచి ఇంకో విలేజ్ ఇది. అసలు వాళ్ళు ఎలా ఉన్నారా బాబు అక్కడ. వాళ్ళకి అసలు ఏ ట్రాన్స్పోర్టేషన్ ఉండదంట, నడకదారేనంట. వామ్మో. రోడ్డు వ్యూ కనిపిస్తుంది అలా. దారిలో కిందకు వస్తుంటే ఆపాడు. ఇదంతా లిప్స్టిక్ తోట అంట. మొత్తం తోట చెట్లన్నీ అవే చాలా ఉన్నాయి. ఇదిగో మొత్తం అవంతి తోట మొత్తం అదే. అంటే లిప్స్టిక్ దీని నుంచి తయారు చేస్తారు. అది మ్యాటర్. వాము ఎన్ని ఉన్నాయిరా కాయలు. ఓ చిన్న మొక్క తీసుకెళ్ళిపోదాం ఇంటికి. ఈ చెట్లని జాంప్రా అంటారంట. అంటే లిప్స్టిక్ కానీ ఏదైనా కలర్స్ యూస్ చేస్తారు కదా, ఆ కలర్స్కి ఈ కాయలు యూస్ చేస్తారంట. మరి అది గుడిసా గ్రాస్ ల్యాండ్. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఈ లోపలికి వెళ్ళాలి. వితౌట్ పర్మిషన్, నో ఎంట్రీ, ఇంపోజ్డ్ ఫైన్ ఫర్ ఇల్లీగల్ ఎంట్రీ, ఆల్కహాల్ ఎంట్రీ లేదంట, స్టేయింగ్ లేదంట, ఫైర్ క్యాంప్ లేదంట, ఏమీ లేవండి ప్రస్తుతానికైతే. అన్నీ ఆపేశారు. ది హాలిడే క్యాంపింగ్. మనం నైట్ స్టే చేసింది ఇక్కడే. లోపల ఎలా ఉందో చూపిస్తా చూడండి. మన గ్రూప్ మొత్తం ఇదిగో ఇక్కడే ఈ టెంట్లో నైట్ స్టే చేసాము. క్యాంప్ ఫైర్ వేసుకొని అసలు నైట్ చాలా బాగుంది. మీరు కూడా కనుక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నైట్ క్యాంప్ ఫైర్ ఉంటుంది. అక్కడ టెంట్స్, పవర్ ప్రాబ్లం లేదు. కావాలంటే హాట్ వాటర్ కూడా పెట్టేస్తున్నారు. వాష్రూమ్సా, ఇది ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, టెంట్స్ కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఎంతమంది వచ్చినా మాకు సపరేట్గా ఎక్కువ మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మాకు సపరేట్గా ఏమంటే వాళ్ళు సపరేట్గా అలా వేస్తారు. ఇంకో వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇలాగ వేస్తారు. అలా ఇలా వ్యాన్లో ఇలాంటి టెంపో అరేంజ్ చేస్తున్నారు లోకల్ టూరిస్ట్ ప్లేస్ తిప్పడానికి. మీరున్న జనం బట్టి దాన్ని బట్టి వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అది ఇంకెంతటితో గుడిసా హిల్స్ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కొంచెం లైక్ చేసి కొంచెం కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఓకేనా? అందరికీ టేక్ కేర్. బాయ్ బాయ్.